ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం బాహుబలి. హాలీవుడ్ను తలదన్నే గ్రాఫిక్స్తో రాజమౌళి సృష్టించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్లు, అవార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంతకాలమైనా సరే ఈ సినిమా మీద క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి కూడా టీవీలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు ప్రయత్నాలు చేశాయి. వెబ్ సిరీస్గా ప్లాన్ కూడా చేశాయి. ఇందుకోసం 100 కోట్లు ఖర్చు పెట్టాయి. కానీ మొత్తం నష్టమే అని, అవుట్పుట్ మొత్తాన్ని డస్ట్బిన్లో పడేశారని మీడియా వర్గాల సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే బాహుబలి 2 పార్ట్లు ఆధారంగా ఆనంద్ నీలకంఠన్ అనే నవల రచయిత ఇంగ్లీష్లో ది రైజ్ ఆఫ్ శివగామి అనే పుస్తకాన్ని రాశాడు. దాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం ఆధారంగానే నెట్ఫ్లిక్స్ బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ పేరుతో 2 సీజన్ల లక్ష్యంతో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. బాహుబలిని తెరకెక్కించిన ఆర్యా మీడియా వర్క్స్ కూడా ఇందులో భాగంగా ఉంది. రాజమౌళి సూచన మేరకు తెలుగు దర్శకులు దేవా కట్ట, ప్రవీణ్ నెత్తారు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేశారు. వీళ్ళు తీసిన అవుట్పుట్ నెట్ఫ్లిక్స్కి అస్సలు నచ్చలేదు. దాంతో ఆ మొత్తం 100 కోట్ల బడ్జెట్తో తీసిన వెబ్ సిరీస్ని డస్ట్బిన్లో వేసిందని సమాచారం. దాంతో ఇప్పుడు కొత్తగా వేరే దర్శకుడు టీంతో అదే సిరీస్ని నిర్మిస్తోంది. ఈసారి 200 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించిందని సమాచారం. అలాగే ఈ సిరీస్ని బాలీవుడ్ దర్శకుడు విశ్వేష్ కృష్ణమూర్తి తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.